హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేశాను. సో ఎవ్రీథింగ్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా వీడియో క్యాప్చర్ చేశాను. సో నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే యమ్మీగా వచ్చింది. సో ఓపెన్ చేసేస్తున్నాను. లెట్స్ సీ. వావ్. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆబ్వియస్లీ వైఫ్స్ ఏం చేసినా సరే హస్బెండ్ మీద ట్రై చేస్తారు కాబట్టి సో నేను శ్రీధర్కి ఈరోజు పెట్టినప్పుడు శ్రీధర్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. స్మెల్ అయితే అదుర్స్. ఇప్పుడు నేను వేసుకొని చూద్దాం. చూస్తున్నారా, ఫ్లఫీ వచ్చింది. వావ్. ఓకే, now it's the tasting time and testing time. అయితే ఎక్సలెంట్. టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. సో కొన్ని పీసెస్ కూడా వేసాను. ఈరోజు మటన్ బిర్యానీలోకి నేను కొంచెం పెద్దగా పీసెస్ కట్ చేసిన మటన్ తీసుకుంటున్నాను. అలాగే ఇది 1 kg మటన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో కొంచెం ఏమో మా అమ్మాయికి, మా పాపకి కారం లేకుండా చేద్దామని కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టాను అనమాట. సో ఈరోజు అయితే మటన్ బిర్యానీ అండ్ అలాగే కొంచెం స్పైసీ లేకుండా కొంచెం తక్కువ కారం వేసి మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీలో ఏమేమి వేస్తానో ఎంతెంత వేస్తానో చూద్దాం రండి. సో ఇది మటన్ బిర్యానీ కాబట్టి నేను అందులోని కొంచెం దుమ్ములు అలాగే మీట్ కూడా కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేశాను. ఈ మాత్రం సైజ్ అయితే బాగుంటుందని నేను ఇలా కట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను, కొంచెం అలాగే కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం అలాగే ఒక 2 స్పూన్స్ వరకు షాజీరా వేసుకుంటున్నాను. కొంచెం యాక్చువల్లీ ఎక్కువే వేస్తున్నాను. అలాగే ఇప్పుడు సినమన్ కొన్ని వేసుకుంటున్నాను. కొంచెం ఇలాచీ ఒక 3 to 4 ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అండ్ ఈ క్లోవ్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా మసాలా పడితే బిర్యానీ అంత బాగుంటుంది. బేసిక్గా ఈరోజు కావాలనే కొంచెం స్పైసీగా చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ న్యూ జెర్సీలో వర్షం పడుతుంది. 2 days కంటిన్యూస్ వర్షం అండ్ చల్లగా ఉంది క్లైమేట్ అంతా. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం అన్నీ తక్కువ కారం అవన్నీ తక్కువ వేసుకొని చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టాను, అది ఇప్పుడు కలుపుతాను. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్, వేయొచ్చు వేయకపోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చేస్తే ఇంకా మనం బిర్యానీ ఇలా అలా ఉండకూడదు అనమాట. కాంప్లిమెంట్స్ మీద కాంప్లిమెంట్స్ వచ్చేయాలి. అందుకే ఇవన్నీ వేస్ట్ చేద్దాం. మరి ఫైనల్ రియాక్షన్ చూడాలి కదా ఎలా ఉంటుందో. కొంచెం 2 tablespoons జీరా ధనియా ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసి కలుపుతున్నాను. సో నేను మళ్ళీ పౌడర్ చేసిన గరం మసాలా అలాంటివి ఏమీ వాడట్లేదు. నేను ఇప్పుడు వేసిన పౌడర్ ఏంటంటే జస్ట్ జీరా ధనియా పౌడర్ నేను పౌడర్ చేసి పెట్టుకున్నదే వేశాను. చూసారు కదా, గార్డెన్ నుంచి ఫ్రెష్గా పుదీనా కట్ చేసి తెచ్చుకున్నాను. సో ఇవన్నీ ప్లక్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మటన్లో వేసుకుందాం. మేమైతే గార్డెన్లోని స్టార్టింగ్లో ఒక్క పుదీనా కట్ట వేయడం జరిగిందనమాట. తర్వాత పుదీనా అది ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇప్పుడు మొత్తం ఉన్న ఫ్రంట్ యార్డ్ అంతా పుదీనా అయిపోయింది. కానీ మాకైతే చాలా వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫ్రెష్ స్మెల్ పుదీనా ఎంత వేసినా సరే ఆ కర్రీ ఇంకా టేస్ట్ పెరుగుతుందే కానీ అది ఫ్లేవర్ఫుల్గా మారుతుంది. సో మీకు వీలైతే ఫ్రెష్ పుదీనా వేయడానికి ట్రై చేయండి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, మనం ఏం చేయవసరం లేదు, బేసిక్గా దాని మటుకు అదే పెరిగిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విత్ పుదీనా.
సో శ్రీధర్కి అయితే టకీలా గుర్తొస్తుందంట పుదీనా చూసిన తర్వాత. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. సో మీకేం గుర్తొస్తుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇగోండి మొత్తంగా ఫ్రెష్లీ కట్ మింట్ అనమాట. సో ఈ మింట్ మొత్తం అంతా మనం ఇందులో వేసుకుందాము. నేను కొంచెం మింట్ ఎక్కువే వాడతాను, నాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. సో ఇది మీ ఇష్టం, మీరు ఎంతైనా వాడచ్చు, బట్ నాకైతే మింట్ చాలా నచ్చుతుంది కాబట్టి నేను ఎక్కువే వాడతాను. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. 3 బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 200 ml పెరుగు కూడా ఇందులో కలుపుదాం. ఇదిగోండి పెరుగు 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇది దగ్గర 200 ml ఉంటుంది. సో శుభ్రంగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని, ఎంత బాగా కలుపుకుంటే మసాలా అంత బాగా దీనికి పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ సైజు నిమ్మకాయని హాఫ్ చేసి ఒక హాఫ్ స్లైస్డ్ లెమన్కి నేను జ్యూస్ తీసి ఇందులో కలుపుతున్నాను. సో ఈ సైజ్ లెమన్ నేను తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా వేసుకుందాం. అలాగే నిమ్మకాయ. సో ఇప్పుడు ఇందులోని గీ వేసుకుంటున్నాను. సో గీ అనేది కూడా ఆప్షనలే, గీ అయినా వాడచ్చు లేదంటే ఆయిల్ అయినా వాడచ్చు. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. సో ఏం లేదు, మటన్ మెత్తగా ఉంటుంది అనమాట ఇలా ఆయిల్ కానీ గీ కానీ వేస్తే. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను 4 గ్లాసెస్. దీన్ని ఒక ½ an hour నానబెట్టుకుంటున్నాను పక్కన. సో ఇప్పుడు ఈ వాటర్ని మరిగిస్తున్నాను అనమాట. మన రైస్ని ఇందులోనే వేడి చేస్తాం, అంటే ఉడకబెడతాం కాబట్టి దానికి సరిపడేంత వాటర్ తీసుకొని ఒక ½ టేబుల్ స్పూన్ షాజీరా అండ్ అలాగే ఒక ఫ్లవర్ వేసాను ఇందులోని. సో ఒక 2 స్టార్ అనీస్ వేసాను అండ్ అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫుల్గా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఎప్పుడు మనం రైస్ వేసుకునే దాంట్లోని సాల్టీగా ఉండాలన్నమాట. లైక్ మన సీ వాటర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ రావాలి. అప్పుడే మనకి రైస్ కూడా పట్టి అది సటిల్గా ఉంటుంది. సో ½ an hour అయితే మ్యారినేట్ చేసాము మటన్ని. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం. సో మటన్ అయితే కుక్ అవుతుంది, వాటర్ అయితే మొత్తం అంతా పై కొంచెం కొంచెం కింద వస్తుంది. సో దీన్ని ఇలా కుక్ చేద్దాము. అండ్ ఇక్కడ చూస్తే వాటర్ చాలా బాయిల్ అవుతున్నాయి కదా, సో ఇందులోనే ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఇప్పుడున్న టెక్నాలజీకి. సో నాకు ఎప్పుడైనా ఏదైనా రాకపోతే వెంటనే నేను మా మమ్మీకి కాల్ చేయడం కానీ, లేదంటే నేను యూట్యూబ్లో చూసి నేను కొత్తగా వంటలు ట్రై చేయటం కానీ, సో అలా నేను అలాగా నాకు నేనే కొత్తగా ట్రయల్స్ వేస్తూ అలా ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్ అయ్యాను కుకింగ్లోని. సో నాకు ఇప్పుడు నా జర్నీ నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మనకి రాలేదు అంటూ ఏది ఉండదన్నమాట. జస్ట్ మనం అది ట్రై చేయాలి. ట్రై చేసి వావ్, చూస్తున్నారు కదా, మటన్ అయితే ఒక 80% కుక్ చేసుకోవాలి. మొత్తంగా కుక్ చేసుకోకూడదు, లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఒక 80% కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కొంచెం రైస్ కూడా మనం 80% కుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. సో ఆ రైస్ని మనం ఈ మటన్ మీద లేయర్స్ లాగా వేస్తాము. ద సీక్రెట్ టు ఎ పర్ఫెక్ట్ లేయర్ డిష్ ఈజ్ ఆల్ ఇన్ ద టైమింగ్ అండి. 80% కుక్ అయిన మటన్ అండ్ వైట్ రైస్ని లేయరింగ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ యు నో వాట్, ఇప్పుడు మాత్రం నాకు వంట చేయటం అనేది నా ఫేవరెట్ హాబీ అయిపోయింది. సో ఎంజాయింగ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ కుకింగ్ విత్ ఆల్ మై హార్ట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నేను వండిన వంట తిని పక్కన వాళ్ళు ఇచ్చే ఆ కాంప్లిమెంట్స్ ఉన్నాయి చూసారా, దట్ మేక్స్ మై డే నిజంగా అసలు. అండ్ దట్స్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు మీ. సో ఓపెన్ చేసేస్తున్నాను. లెట్స్ సీ.
బాగుందా? పీసెస్ అన్ని బాగా చాలా బాగా, వెరీ నైస్, సాఫ్ట్ వచ్చింది. And సో ఈ very సాఫ్ట్ రావడానికి నేను కొంచెం గీ వేసాను కదా, సో ఆబ్వియస్లీ కొంచెం సాఫ్ట్ వస్తుంది. అండ్ సాల్ట్ అన్ని బాగున్నాయా? సో దిస్ ఇస్ మై టేస్టింగ్ టైం. చూస్తాను ఎలా వచ్చిందో. సో ఫస్ట్ థింగ్ కొంచెం మటన్ తీసుకొని సో గుడ్, సో గుడ్. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మటన్ అయితే జ్యూసీగా నోట్లో పెట్టుకుని వెంటనే చూస్తున్నా కదా, స్పూన్తో నేను ఇలాంటి వచ్చేస్తుంది. చాలా బాగుందన్నమాట. ఇంకో విషయం తెలుసా, నేను ఎన్ని స్పైసెస్ వేసాను కదా, అసలు స్పైసీగానే లేదు. నేను అది ఎగ్జాజరేషన్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను, అసలు స్పైసీనెస్ లేదు. బాగుంది యాక్చువల్లీ, సటిల్గా ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ పౌడర్స్ యూస్ చేయలేదు, గరం మసాలా యూస్ చేయలేదు. సో ఐ థింక్ కిడ్స్ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్. అండ్ నేను యూస్ చేసింది ధనియా జీరా పౌడర్ కాబట్టి డైజెషన్ కూడా మంచిది. అండ్ లెట్స్ సూపర్ చేశాను. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నిరీష్ అంటే గుడ్ జాబ్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు చెప్పండి. బట్ ట్రై చేయండి, చాలా బాగుంది. ట్రై చేయండి, నాకు తెలియదు కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో నా కమెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి. అలాగే ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.